రాజ్ ఒక నటుడు అనమాట. చాలా రకాల పాత్రలు పోషిస్తూ జనాలను మెప్పిస్తూ ఉంటాడు. అయితే సరే, చూడని వాళ్ళకి కూడా అది ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను అనేది చెప్తాను. దాని వివరాల్లోకి వెళ్లే ముందు, ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే, ఎంతో మందిని తన నటనతో మెప్పిస్తూ ఉంటాడు, ఎంతో మంది మన్ననలు పొందుతూ ఉంటాడు. రంగమార్తాండ అసలు ఇతను పోషించినటువంటి పాత్ర ఉండదు, అతను జీవించినటువంటి ఏదైతే ఉంటుందో ప్రాణం పోస్తాడు అందులో. కానీ ఆ సినిమా కథ అంతా ఎలా ఉంటుందంటే, ఎంతో మందిని అశేష జనవాహినిని తన నటనతో, తన నటన కౌశలంతో మెప్పించే ఆ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తన నిజ జీవితంలో మెప్పించలేక, జీవించలేక ఒక విషాదాంతమైన పాత్రగా ముగుస్తుంది ఆ సినిమా. అయితే ఇప్పుడు ఎందుకు పొద్దున్నే ఈ పాత్రలు, ఈ నటనా కౌశలాలు, ఈ రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎరీనా, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తే ఎవరికైనా కూడా నిజంగా రంగమార్తాండ సినిమా కన్నా మించినటువంటి రంగమార్తాండలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అసలు పొలిటికల్ స్క్రీన్పై అధికార పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వారిని మించిన రంగమార్తాండల్లాగా అధికార యంత్రాంగం కానీ, ఒకరిని మించి ఒకరు అసలు ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఎవరు జీవిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ప్రాణం పోస్తున్నారు అన్నంత స్థాయిలో ఆ నటనా కౌశలం చూసి ఔరా అని ఆంధ్రప్రదేశ్ జనం ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకు అంటే, మనం చూసాం మాచర్లలోని పాల్వాయి గేట్ దగ్గర బూత్ నెంబర్ 202లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకి సంబంధించి జరుగుతున్నటువంటి హై డ్రామా, జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని తీవ్రత, దాని అంశం గురించి అధికార పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వారికి సంబంధించిన వాళ్ళందరూ ప్రెస్ మీట్లు కానీ మాట్లాడుతున్న విషయాలు కానీ, ఇంకొక పక్కన ఈసీ వచ్చి ఇంకొక వర్షన్స్ చెప్పడం, పిన్నెల్లి పరారంటం, మొత్తానికైతే ఒక హై డ్రామా సినీ ఫక్కీలో నడుస్తూనే ఉంది. అందుకే నేను అన్నాను, అసలు ఇందులో ఎవరు రంగమార్తాండలు అని, ఎవరు జీవిస్తున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రాణం పోస్తున్నారు అన్నది చూసే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే పరిస్థితి కనిపిస్తాం. సరే, ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ వ్యవహారంలో ఆయనకైతే ముందస్తు బెయిల్ లభించింది. జూన్ 6వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పేసింది. పోలీసులు తొందరపాటు చర్యలు కూడా ఎటువంటివి తీసుకోవద్దు ఆయన మీద. ఆయన కదలికలపై ఎప్పుడూ కూడా నిరంతరం నిఘా ఉండాలి. పిన్నెల్లి వెంట నలుగురికి మించి ఉండకూడదు, దర్యాప్తుకు ఆటంకం కలిగించకూడదని చెప్పి కూడా ఆయనకు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించడానికి వీల్లేదు, ఎలాంటి నేరాలకు కూడా ఇప్పుడు పాల్పడకూడదు అని చెప్పి న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే తాడిపత్రి టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు కూడా బెయిల్ లభించింది. వాళ్ళకు కూడా 6వ తేదీ వరకు కూడా ఎటువంటి చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవద్దని చెప్పారు. చింతమనేని ప్రభాకర్, గోపిరెడ్డి సైతం కూడా ఊరట్ లభించింది, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో. మొత్తానికైతే ఈ పిన్నెల్లి ఎపిసోడ్లో ఇదంతా జరిగినప్పుడు ఆయన మీద 3 చట్టాల కింద 10 తీవ్రమైన సెక్షన్లు కేసులు నమోదు చేశారు. చాలా స్పష్టంగా అందరూ ఆయన లోపలికి వెళ్ళటం, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ మిగిలిన వాళ్ళందరూ ఆయనకి నమస్కారం పెట్టడం, అక్కడ ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, అదిగో ఆయనపై 7 ఏళ్లకి కఠినతరమైన శిక్షలు పడే సెక్షన్లు పెట్టారని చెప్పి ముఖేష్ కుమార్ మీనా చెప్పడం, ఆయనకి అరెస్ట్ ఆదేశాలు రావడం, కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అవడం, ఆయన పరారైపోవడం, సంగారెడ్డిలోకి వెళ్ళిపోయారు, దుబాయ్ వెళ్ళిపోతున్నారు, ఇలా రకరకాల వార్తలు, లేదు లొంగిపోతున్నారు, కోర్టులోకి వస్తున్నారు అన్నారు. ఇంత హై డ్రామా మధ్య అసలు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే పరిస్థితి లేకుండా మొత్తానికైతే ఆయన నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. 6 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆయనకు స్వల్ప ఊరటనైతే ఇచ్చింది. ఎందుకు నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నానంటే, నిజంగా అసలు దాగుడుమూతల దండాకోర్ ఎపిసోడ్లానే జరిగింది ఇదంతా కూడా. అసలు వెళ్తున్నారంట, వస్తున్నారంట, అదిగో కోర్టులో వెళ్తున్నారు, ఇదిగో ఫారెన్ వెళ్ళిపోతున్నారు, లుకౌట్లు వచ్చినాయి. దీనిపై రకరకాలుగా వచ్చేసి అధికార పార్టీ నాయకులైతే అసలు నేను అన్నాను కదా రంగమార్తాండలు అని, ఒక్కొక్కళ్ళు రంగప్రవేశం చేశారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కాసు మహేష్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, ఇది ఫేక్ వీడియో అంట, లేకపోతే ఇది ఎలా ముందు వెనకాల వీడియోలు రిలీజ్ చేయరా, లేదా ఎవరికి వాళ్ళు, మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. మీరు ఒక విషయం గమనిస్తే, అధికార పార్టీ వైసీపీ 58 నెలల్లో అనేక సందర్భాల్లో ఇలాంటి బుకాయింపు ప్రయత్నాలే చేసింది. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని వేళ్ళు అధికార పార్టీ వైపు చూపించిన సందర్భాల్లో వాళ్ళు దాన్ని చేశామా చేయలేదా, తప్పు ఉందా
తప్పు లేదా ఇలాంటి సమాధానాలు చెప్పకుండా మనం గతంలో కూడా చూసాం. రకరకాల వీడియోలు ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు కూడా దాని ఏంటో వాళ్ళు అసలు ఫారెన్సిక్ కన్నా పోస్ట్ మార్టం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది టైం ఇలా వచ్చింది, ఇది ఇలా కాదనుకుంటా, ఇందులో టెక్నికాలిటీ ఇలా ఉంది, అబ్బాయి ఇది ఇలా కాదనుకుంటా అని సమాధానాలు చెప్పి బుకాయిచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నమే 58 నెలల పాలన టైంలో మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు దాన్ని ఒప్పుకున్న సందర్భాలు లేవు. అనేక వీడియోలు రిలీజ్ అయినప్పుడు లేదా అనేక రకరకాలు, అవి నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నిన్న కూడా మనం చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బొలోమంటూ బలబలామంటూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. కానీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్స్ చేశారు. ప్రశ్నల పరంపర. టీడీపీ కన్నా ఆయన ఎలక్షన్ కమిషన్ని ఎక్కువగా దోషిగా చెప్పే ప్రయత్నాన్ని చేశారు. చాలా ప్రశ్నలు వేశారు. అందులో టీడీపీని కాకుండా ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ని ఆయన టార్గెట్ చేశారు. ఏమని 13 జరిగితే 21న వీడియో ఎలా వచ్చింది, తర్వాత అప్పటి వరకు గుర్తించలేదా, లేదా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి ఫిర్యాదు చేశారు. ఇలా రకరకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేసి వదిలేశారు. అంబటైతే ఇది ఫేక్ వీడియో మార్ఫింగ్ అనేశారు. అలాగే ఇది ఎలా పోస్ట్ చేశారని అన్నారు. కాసు మహేష్ రెడ్డి అయితే మాకు ఇదంతా అనుమానంగా ఉంది. కళ్ళ ముందు ఈవీఎం పగిలిపోయింది, అది కనిపిస్తుంది. పగిలిపోతే దానికి సంబంధించి క్లియర్ కట్గా ఏమున్నాయి, నేరం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సరే, కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయొద్దంటున్నారు. కానీ మనం అనేది ఏమిటంటే ఆ నటనా కౌశలం, ఆ రంగమార్తాండ ప్రవర్తన అనేదాన్ని ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. ఇంకొక పక్కన నిన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా వచ్చి అసలు హింసాత్మక ఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము, కౌంటింగ్కి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసాం, ఆ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో పీఓ ఏపీఓలని కూడా మేము సస్పెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకున్నాం, ఇలా వారు చెప్పారు. ఇంకొక పక్కన సినీ నిర్మాత నట్టి కుమార్ అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆయన కూడా స్పందించారు అనూహ్యంగా. ఆయన అసలు ఇదంతా కూడా లండన్లోంచి జగనే చేయిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది, సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఇందుకు బాధ్యులేంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మొత్తంగా ఈ ఎపిసోడ్లో రంగ మార్తాండలు ఎవరిది డ్రామా, ఎవరిది ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా పండించారు, వైసీపీ చేస్తోందా డ్రామా, ఈసీ చేస్తోందా, లేకపోతే పోలీసులు యంత్రాంగం అధికారులు చేస్తున్నారా, టీడీపీ చేస్తుందా, ఇలా రకరకాల ప్రశ్నలు ఎవరికి వాళ్ళు ఎవరిది వాళ్ళు మాకు సంబంధం